నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి ఇంట్లో రాత్రి 10 గంటల తర్వాత జరిగే ఈ అద్భుతాన్ని చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి. ఇక సింహరాశి వారికి నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. ఉద్యోగ సమస్యలు, వ్యాపారం సమస్యలు, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి. రోజున రాత్రి 10 గంటల తరువాత ఏం జరుగుతుంది, అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది ఈ సమయంలో వీరిపై ఉండబోతూ ఉంది. అంతేకాదు, కేవలం సూర్యుని యొక్క అనుగ్రహమే కాదు, ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ యొక్క సూర్యుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలగబోతూ ఉంది. అయితే సింహరాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అనేవి కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే రాత్రి 10 గంటల తర్వాత సింహరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు. వీరికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎంత ధైర్యవంతులు అంటే ఒక్కసారి ఏదైనా అనుకుంటే గనక తప్పకుండా దానిని సాధించి తీరేటటువంటి వ్యక్తులు. ఈ సింహరాశి వారు ఒకసారి ఏదైనా అనుకున్నారు అంటే అది తప్పకుండా కూడా సాధించి తీరుతూ ఉంటారు. వీరు అనుకున్నది సాధించి తీరేంత వరకు నిద్ర కూడా పోరు అని చెప్పుకోవచ్చు. వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించిన తర్వాత మాత్రమే వీరు ధైర్యంగా ఉంటారు, నిద్రపోతారు, అలానే ఏదైనా చేస్తారు. ముఖ్యంగా వీరు ఏదో విజయం వచ్చింది కదా అని చెప్పేసి అక్కడితో అస్సలు ఆగిపోరు. వీరు ఖచ్చితంగా కూడా ఇంకా అంతకు మించి ఏదైనా సాధించాలి, ఇంకా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అంతే తప్ప వీరు పొరపాటున కూడా అంటే ఇప్పుడు ఇది సాధించాం కదా అని చెప్పి అలాగే ఆగిపోరు. అలానే వీరికి కుటుంబం అన్నా, కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క కేరింగ్ అన్నా చాలా ఇష్టం. బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు. కానీ వీరికి కొన్ని సందర్భాలలో ఎన్నో రకాల సమస్యలు, ముఖ్యంగా వీరు ఎక్కువగా బాధపడేది అంటే కొన్ని విషయాలలో మాత్రమే. సాధారణంగా వీళ్ళు చాలా ధైర్యంతో ఉంటారు, చాలా అంటే చాలా ధైర్యవంతులు. కానీ వీరు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనేటటువంటి వ్యక్తులు. కానీ వీరు ఎక్కువగా బాధపడేటటువంటి అంశాలు ఏవి ఉన్నాయంటే వీరిని ఎవరైతే నమ్మించి మోసం చేస్తారో, లేదా తమ అనుకున్నటువంటి వ్యక్తులు, తమ బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, తమ అంటే మా అని ఎవరినైతే వీరు అనుకుని నమ్మి ఉంటారో, తమ అంటే జీవితంలో వీరు అసలు మమ్మల్ని మోసం చేయరు అనేటటువంటి దాంట్లో ఉంటారో, వారే వీరిని మోసం చేయటం వల్ల వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి విషయంలోనే ఎక్కువగా బాధపడతారు. అంతే తప్ప సాధారణంగా వీరు అంటే మంచి వ్యక్తులు. అంతే అలానే ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొంటారు. సమస్య ఏదైనా సరే ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అంత సులువుగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరు. అలానే
వీరు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడి వీరి యొక్క వాల్యూని అస్సలు తగ్గించుకోరు సింహరాశి వారు. వీరు చాలా విలువలతో కలిగి ఉంటారు. వీరు ఏదైనా సరే అనుకుంటే పట్టుబట్టి సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అటువంటి మంచి లక్షణాలు కలిగి ఉంటాయి. కానీ కొంతమంది అంటే వీరికి అతి మంచితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మంచితనం ఉండటం అస్సలు తప్పు కాదు, పొరపాటు కాదు. మంచితనం అనేది చాలా మంచిది. మీరు ఏ మంచి చేసినా అది మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. అలాగని చెప్పి అతి మంచితనంతో మీకు ఉన్నది కూడా పూర్తిగా ఊడ్చిపెట్టి ఇతరులకి పంచే అంత మంచితనం ఉండటం అయితే మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ రోజు మీరు అంటే ఎవరినైతే ఆపదలో ఉన్నవారిని రక్షించారో, ఎవరైతే ఈ రోజు ఆపదలో ఉన్నారు అని చెప్పి మీ యొక్క సర్వం కూడా వారికి దారపోసి ఉన్నారో, మళ్ళీ అదే వ్యక్తులు మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు వారు మీకు ఆ విధంగా అస్సలు సహాయపడలేరు. వారు మీరు ఇచ్చినంత రెస్పెక్ట్ని ఇవ్వలేరు. మీరు ఎంత త్వరగా అయితే రెస్పాండ్ అయ్యారో ప్రతి విషయంలో వారు మాత్రం అలా రెస్పాండ్ కాలేరు. ఇలా ఖచ్చితంగా కూడా జరుగుతుంది. అలా మీరు ఏది అనుకున్నా సరే సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా కూడా సాధించి తీరేంత వరకు నిద్రపోరు. మీరు మీ జీవితంలో ఏదైతే అనుకుంటారో అది 100% కూడా సాధిస్తారు. కానీ అతి మంచితనాన్ని కాస్త పక్కన పెట్టడం ఉత్తమం. అతి మంచితనం అంటే వీరు తినకపోయినా ఇతరులకి పంచి పెడుతూ ఉంటారు. అలానే వీరి పనులు ఎక్కడైనా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తుల పనిని మాత్రం పూర్తి చేస్తారు. ఎదుటి వ్యక్తుల యొక్క ఏదైనా పని ఉంటే వారి కోసం వీరు పరుగులు తీయటం జరుగుతుంది. మరి తమ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ అలానే వీరి ఇంట్లో పనులను వీరి యొక్క కుటుంబ సమస్యలను పక్కన పెట్టి ఎదుటి వారి కోసమే సేవ చేస్తూ ఉంటారు. సమాజ సేవ చేస్తూ ఉంటారు. కానీ వీరి కుటుంబంలో కూడా కొంతమంది ఉన్నారు వీరిని నమ్ముకొని వారి కోసం ఏదైనా చేయాలి, వారు సమస్యల్లో ఉన్నారు, వారు బాధపడుతూ ఉన్నారు అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు. అంటే వీరి యొక్క పిల్లలు కావచ్చు, వీరి యొక్క భాగస్వామి కావచ్చు, ఇంట్లో ఎంత నలిగిపోతూ ఉన్నా పట్టించుకోరు. కానీ ఎదుటి వ్యక్తులు లేదా సమాజంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా లేదా తోటి స్నేహితులకి ఏదైనా సమస్య వచ్చినా క్షణాలలో కూడా స్పందిస్తూ ఉంటారు. ఇలాంటి అంటే మంచి వ్యక్తిత్వమే. సహాయం చేయటం చాలా మంచిది. అలానే మంచితనం మంచిదే. ఎందుకంటే మనం చేసినటువంటి మంచే మన పిల్లలకి ఏదో ఒక రూపంలో వస్తుంది. మనం చేసినటువంటిది మంచే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. కాకపోతే మనం మంచి చేయటం తప్పు కాదు. కానీ అతి మంచికి వెళ్ళి మన ఇంట్లోనే సమస్యలను సృష్టించుకోవటం, మన ఇంట్లో ఉండే వ్యక్తులు సమస్యల్లో ఉన్నప్పుడు కూడా వారిని వదిలివేసి ఎదుటి వ్యక్తుల సమస్యను తీర్చాలి అనుకోవటం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న మీ యొక్క భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వారిని కూడా పట్టించుకోకుండా ఎదుటి వారికి సహాయం చేయటం అనేది పొరపాటే. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టి చేసేటటువంటి పని అది ఎప్పటికీ కూడా మీకు మేలును చేయదు. మనం ఏ మంచి చేసినా ఇరువురు కూడా సంతోషంగా ఉండాలి. ఒకరు కాదు, ఇరువైపులా కూడా సంతోషం అనేది ఉంటేనే దానికి ఒక అర్థం, దానికి ఒక మంచితనం, అలానే పుణ్యం కూడా వస్తుంది. అంతే తప్ప ఒకరిని చాలా బాధ పెడుతూ ఇంకొకరిని పరిస్తే మాత్రం అది ఖచ్చితంగా కూడా మీకు పుణ్యాన్ని తెచ్చిపెట్టదు. మీరు ఎంత మంచి పని చేసినా ఫలితం కూడా ఉండదు. అలానే ఈ రాశి వారికి పట్టుదలతో పాటు ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలి అంటే అందనిది కూడా అందుకుంటూ ఉంటారు. ఉదయం నైటు అని చూడరు, ఆకలి నిద్ర అని కూడా చూడరు. కష్టపడుతూనే ఉంటారు, శ్రమిస్తూనే ఉంటారు. ఎంత శ్రమ ఎదురైనా సరే చెమటూర్చి పనిచేస్తారు, అనుకున్నది సాధిస్తారు తప్ప ఎటువంటి సమస్యలు ఎటువంటి సిచ్యువేషన్లు ఎదురైనా వీరు మాత్రం పొరపాటున కూడా ఆ సమస్యలను ఆ సిచ్యువేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటడానికి ప్రయత్నించరు. ఎటువంటి సమస్యలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయరు. వీరు ఎన్ని సమస్యలను అయినా ఎదుర్కొనే గట్స్ని కలిగి ఉంటారు. ధైర్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల్లోకెల్లా కూడా అత్యంత ఎక్కువగా ధైర్యవంతులు ఎవరు అంటే సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా ధైర్యవంతులు. వీరు ఎంత ధైర్యంతో ఉంటారంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా అత్యంత ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలానే తమ కుటుంబం యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటారు. తమ భర్తకి కూడా చాలా సహాయాన్ని చేస్తారు. వీరు చదివిన చదువుని అస్సలు వృధా కానివ్వరు. ఏదైనా ఒక పని చేయాలి, కానీ ఇలా ఖాళీగా ఉండటం మంచిది కాదు అని భావిస్తారు.
ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. పొరపాటున కూడా వీరు ఖాళీగా ఉండేటటువంటి వ్యక్తులు అయితే కాదు. అలానే అన్ని పనులను కూడా చాలా చక్కగా, చాలా చాకచక్యంగా, నీటిగా, సునాయాసంగా చేస్తారు. కష్టానికి భయపడే వ్యక్తులైతే అస్సలు కాదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురెళ్ళి ఎదుర్కొనే వ్యక్తులు. అలానే ఈరోజు వీరు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి ఎవరైతే వీరిని ఎగతాళి చేసి ఉన్నారో వారందరికీ కూడా వీరు ఏదో ఒక రోజు బుద్ధి చెప్పి తీరుతారు. అంటే వీరు ఎవరికీ కూడా ఎదురు సమాధానాన్ని ఇవ్వరు. వీరి ముఖంపైనే ఎవరైనా సరే వీరు ఆర్థిక పరంగా, డబ్బు పరంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తులు అయితే వీరిని ముఖం పట్టుకొని మీ దగ్గర డబ్బు లేదు, మీరు ఇది, మీరు అది అని చెప్పి ఎవరైతే వీరిని కించపరిచి ఉన్నారో, ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో అలా వీరి ముఖం పైన అన్నా సరే వీరు ఎదురు సమాధానం చెప్పరు. వీరు చాలా సంస్కారవంతులు. సంస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి ఎదుటి వ్యక్తులను మళ్ళీ తిరిగి ఏదైనా అంటే వారి మనస్సు నొచ్చుకుంటుంది అని ఆలోచించే సున్నితమైన మనస్సు కలిగి ఉంటుంది వీరికి. కానీ చూసేవారు అలా అనుకోరు. అంటే కొంతమంది వీరిని దూరం నుండి చూసిన వారు, వీరి యొక్క పూర్తి అంటే గుణగణాలు తెలియని వ్యక్తులు మాత్రమే వీరి గురించి అలా అనుకుంటారు తప్ప వీరి గురించి అన్నీ తెలిసిన వ్యక్తులు ఎవరు అనుకోరు. చూడటానికే గంభీరంగా ఉంటారు అంతే తప్ప మనస్సు మాత్రం చాలా వెన్నెలా ఉంటుంది. వీరి మనస్సు వెన్నపూసలా ఉంటుంది. చాలా సులువుగా తీయటి మాటల కంటే లోపల ఎంత కక్ష పెట్టుకొని ఉన్నా, అలానే వీరితో ఎన్ని మాటలు అన్నా, ఎంత గొడవ పడినా మళ్ళీ వీరిని ఒక్క మాట అనగానే ఖచ్చితంగా అంటే తీయగా ఒక్క మాట పలకరించగానే కరిగిపోతూ ఉంటారు. అలా మంచి మనస్సుని కలిగి ఉంటారు. వీరి మనస్సుకి వీరే సాటి. ఇలాంటి మనస్సు చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీరు మాత్రం చాలా మంచి వ్యక్తులు. అయితే వీరు ఎవరైనా సరే వీరిని మొహం పట్టుకుని వీరిని తిట్టినా సరే కానీ ఎదురు సమాధానం చెప్పరు. మౌనమే ప్రతిదానికి కూడా సమాధానం అని తెలివిగా ఆలోచిస్తారు. అలానే ఏదో ఒక రోజు ఈరోజు నన్ను తిట్టిన వారి నోటి నుండే రేపు నన్ను మెచ్చుకునేలాగా చేయాలి అని వీరు సాధించాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా శ్రద్ధను పెట్టి, ఎక్కువగా కష్టపడి, ఎక్కువగా శ్రమపడి శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందాలి అని చూస్తారు. అంతే తప్ప పొరపాటున కూడా వీరు ఏదో అంటే వారు తిట్టారు కదా అని లైట్ తీసుకోవటం, అలానే వారు అన్నారు కదా అని చెప్పి ఎదురు సమాధానం చెప్పి ఊరుకోవటం ఇలా చేయరు. ఇక ఖచ్చితంగా కూడా అటువంటి సమయం వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. ఇక ఆ సమయం వచ్చేంత వరకు వీరికి ఇంకో ధ్యాసే ఉండదు. అంటే అందరిలాగా అలానే ఈ సింహరాశి వారు అనుకున్నది సాధించేంత వరకు దేనిపైన కూడా వీరు అనుకున్నది సాధించేంత వరకు దేనిపైన ఇంట్రెస్ట్ పెట్టారు. అంటే ఆడవారి అయినప్పటికీ అంటే బంగారు నగలు కొనుక్కోవాలి, చీరలు కొనుక్కోవాలి, పట్టు చీరలు కొనుక్కోవాలి అనేటటువంటివి ఏ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒకటే ఉంటుంది వీరికి. వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఆ ఒక లక్ష్యాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నమే చేస్తారు తప్ప అంతకు మించి వీరు ఇంకేదీ కూడా చేయరు. వీరు లక్ష్యం అనుకున్న దానిని సాధించటం కోసం మాత్రమే. అలా వీరికి ఇంకొక ఆలోచన ఉండదు. వీరు ఒక లక్ష్యాన్ని చేరాలి అనుకుంటే ఖచ్చితంగా లక్ష్యం కోసమే కష్టపడుతూ ఉంటారు తప్ప అంతకు మించి ఇంకా ఎలాంటి ఆలోచన కూడా వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఛాలెంజ్ కూడా ఎక్కువగానే తీసుకోవటం జరుగుతుంది. అంటే ఎవరితో అయినా ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా వీరే నెగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మంచి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వీరికి ఉద్యోగంలో అంటే ఉద్యోగం చేసే కార్యస్థలం ఏదైతే ఉందో అక్కడ తోటి కొలీగ్స్తో కలిసి చాలా సరదాగా ఉంటారు. ఇలా ఈ యొక్క సింహరాశి వారు ఏదైనా సరే ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించేంత వరకే కూడా నిద్రపోరు. అలానే వీరు ఏదైనా సరే జీవితంలో కొత్తగా సాధించాలి, కొత్తగా చేయాలి, వినూత్న ప్రయత్నాలు అని ఆలోచిస్తూ ఉంటారు. కొలీగ్స్తో కలిసి చాలా సరదాగా ఉంటారు. వీరితో ఎవరు కాసేపు మాట్లాడినా సరే వారి యొక్క ఎంతో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. వీరు ఎదుటి వ్యక్తులతో అంత చక్కగా మాట్లాడతారు. వీరి మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. వీరి గుణగణాలు, మాట తీరు, నడక, నడవడిక అనేది అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటుంది. వీరితో ఎవరైనా కొంచెం సేపు మాట్లాడితే ఇక వారికి చాలా చక్కగా అనిపిస్తుంది. వీరితో స్నేహం చేయాలి అనిపిస్తుంది. అయ్యో సమయం అప్పుడే గడిచిపోయిందా, ఇంకాస్త మాట్లాడితే బాగుండు,
మా మనసులో ఉండే ఎంతో కొండంత భారాన్ని కూడా వీరు దించివేశారు. వీరి మాటలో ఏదో మహత్యం ఉంది. వీరి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునేటటువంటి గుణం వీరిలో ఉంది అని అనుకుంటూ ఉంటారు. అలానే వీరు కూడా అంటే ఈ సింహరాశి వారు ఎవరిని కూడా నొప్పించరు. ఎవరిని కూడా నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా మాట్లాడతారు. అలానే అందరి బాధను కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. ఎవరికి బాధ వచ్చినా వీరికి వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తుల బాధను కూడా వీరి బాధలాగా ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని ఎగతాళి చేయరు. అంటే కొంతమంది ఉంటారు, ఎదుటి వ్యక్తులకి ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా బాధ వచ్చినా ఎలా మాట్లాడతారంటే వీరికి బాధ రావాల్సిందే, జరగాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. అలానే వారి మనసును ఇంకాస్త నొప్పించడానికి ప్రయత్నిస్తారు. అంటే నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు అలా జరిగింది అని ఇలా ఏదో ఒక రకంగా బాధ పెడతారు. కానీ ఈ సింహరాశి వారు మాత్రం అలా కాదు. మీరు అంటే వారికి ధైర్యం చెబుతూ ఉంటారు. మీరు చేసింది రైటే కానీ ఎదుటి వ్యక్తి నుండి మీకు సమస్య ఉంది అని వారిని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి చల్లని మాటలు విన్న తర్వాత వీరి మనస్సు ఎంతో తృప్తి పడుతూ ఉంటుంది. అలానే వీరి మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. మోటివేషనల్గా కూడా మాట్లాడతారు. అంటే జీవితంలో ఇది సాధించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, సమాజం ఇలా ఉంది, అలా ఉంది అన్నట్లుగా మోటివేషన్ చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులను. ఇలా వీరి మాట తీరు, వీరి యొక్క నడవడిక, మాట్లాడే విధానం, సంభాషణ అద్భుతంగా ఉండటం వల్ల చాలా చక్కగా ఆకర్షితులు అవుతారు. వీరి మాట తీరే కాదు, వీరి యొక్క ముఖ సౌందర్యం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వీరి ముఖంలోని అనేక భావాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా చక్కని పెద్ద కళ్ళతో అలానే మంచి ముఖ కాంతితో ఉంటారు. వీరిలో ఒక తెలియనటువంటి దివ్య కళ ఏర్పడుతుంది. ఆ దివ్యమైనటువంటి కళ చూడగానే అంటే ఎవరైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా చెబుతూ ఉంటారు, మీ యొక్క ముఖ సౌందర్యం చాలా చక్కగా ఉంది అని ముఖం పైన చెప్పేస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైనటువంటి గుణగణాలు, ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు. ఇక సూర్యుడు ఈ రాశికి అధిపతి కాబట్టి వీరి ముఖం ఎప్పుడూ సూర్యకాంతి వలె వెలిగిపోతూ ఉంటుంది. అంతేకాదు వీరు పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక వీరి యొక్క ఎటువంటి సమస్యలు అయినా తక్షణమే తొలగిపోతాయి. శివానుగ్రహం, శివుని యొక్క దివ్యమైనటువంటి శక్తి వీరిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త శ్రద్ధ పెట్టి కాస్త భక్తితో పరమేశ్వరుణ్ణి పూజించడం, అభిషేకించటం వంటివి చేస్తే సింహరాశి వారు అందనంత ఎత్తుకి ఎదుగుతారు. జీవితంలో ఓటమి అనేటటువంటి మాటే ఉండదు. దానితో పాటు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్టదైవ ఆరాధన చేయాలి. మూగ జీవులకి దాన ధర్మాలు చేయాలి. మూగ జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలానే వీరు ఎంత మంచి చేస్తే వీరికి అంత మంచి జరుగుతుంది. అలానే ఎప్పుడైనా సరే ఎవరైనా ఆపదలో ఉంటే మీరు ఆదుకుంటారు. కానీ మీ కుటుంబం గురించి కూడా ఆలోచించి అంటే మీ యొక్క పనులు పూర్తయిన తర్వాత ఇతరుల పనులను చేయటానికి ఇంట్రెస్ట్ చూపండి. మీరు పక్కన పెట్టి ఇతరులవి చేస్తే గనక అది ఖచ్చితంగా మీకు పుణ్యం అనిపించుకోదు. అలానే మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచండి, మీరు సంతోషంగా ఉండండి. అంటే మీ ఇంట్లో వ్యక్తులు ప్రశాంతంగా ఉంటేనే మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా ఎప్పుడూ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఏదైనా సాధించాలి అన్నా సరే మనస్సు వస్తుంది. అలానే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే మనకి ఎన్నో అవకాశాలు వస్తాయి. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది. ధన సమస్యలు అనేవి చక్కగా పరిష్కరించుకునేటటువంటి మనస్సు కూడా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండి మీ మనస్సుని ప్రశాంతంగా నిలకడగా ఉంచుకుంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. కానీ మీరే ప్రశాంతతను కోల్పోయి మీ మనస్సుని నిలకడగా ఉంచుకోలేకపోతే గనక మీరు ఏది సాధించలేరు. ఈ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అలానే ప్రశాంతంగా ఉండలేరు. గొడవలు అవుతూ ఉంటాయి. డబ్బు కూడా ఇక ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతుంది. ముఖ్యంగా దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఉన్నదానిని ఎలా వాడుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానం అనేది తగ్గిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల డబ్బు సమస్య అనేది ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ఆలోచనతో ప్రవర్తించండి. ఆలోచనతో మీరు పనులు చేయండి.
ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ప్రశాంతంగా ఉండనివ్వండి. దైవ పూజలు ఎక్కువగా చేయటం వల్ల మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది. కుదిరిన ప్రతిసారి ఇష్టదైవం యొక్క పూజలు చేయటం, ఆలయానికి వెళ్ళి రావటం, దాన ధర్మాలు చేయటం, ఇలాంటి మంచి మంచి పనులు చేయటం వల్ల మనస్సు ప్రశాంతంగా తేలికగా అవుతుంది. మనపైన ఏలినాటి శని ప్రభావాలు కానీ శని దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ సింహరాశి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మరి నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున రాత్రి 10 గంటల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ సమయంలో మీపైన పడింది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోబోతూ ఉన్నారు. అందువల్ల మీరు చేయవలసింది శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో అమ్మవారి పటం ముందు దీపం వెలిగించండి. ఖచ్చితంగా కూడా అయితే ఈ యొక్క సింహరాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉంది. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా వీరిపై ఉండబోతూ ఉంది. కాబట్టి అమ్మవారికి దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకుంటే గనక ఆ కోరిక 100% కూడా తీరుతుంది. సింహరాశి వారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఇక ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. తెలుసుకున్నారు కదా, నవంబర్ 7వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి రాత్రి 10 గంటల తర్వాత జరిగేది ఏమిటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.